శ్రీనివాస్ గారి మధ్య గొడవ, లేకపోతే టీడీపీ జనసేన మధ్య గొడవ, లేకపోతే బాలినేని శ్రీనివాస్ గారు అలాగే జనసేనలో ఉన్న ఆ నలుగురు మధ్య గొడవ అనేది అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న పెద్దోళ్ళందరినీ బయటకు పంపించే పెద్దోళ్ళకి ఎవరున్నారు లేండి, ఆ నలుగురు పంపించి ఇంకెవరున్నారు, బాలినేని శ్రీనివాస్ గారు ఒక పెద్ద నాయకుడు రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే అనేక మంది అనేక కారణాలతోటి జనసేనలో ఉన్న నాయకులందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళారా పంపించేశారా అనేది అందరికీ తెలుస్తున్నదే. పిల్లి మెళ్ళ గంట కట్టే కూడా ఎవడన్నట్టుగా ఎవడో చెప్పలేడు. అదే విధంగా బాలినేని శ్రీనివాస్ గారిని కూడా పంపించేయడానికి పథకం ప్రకారంగా దామచర్ల జనార్దన్ గారిని ఆ నలుగురు వాడుకుంటున్నారా అనేది సోషల్ మీడియాలో కోడే కూస్తుంది. అయినా మేమేం పట్టించుకోం అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అది అయిన ఇష్టం. గొడవ విషయానికి వస్తే ఇప్పుడు దామచర్ల జనార్దన్ అది బాలినేని శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఉంటూ ఉండొచ్చు కాదని అంటలే. ఆయన కీలకమైన అంశాలు లేపారు ఇద్దరు కూడా. ఒకటి బాలినేని శ్రీనివాస్ గారు ఏమంటారంటే 135 రేషన్ షాపులు ఉంటే జనసేనకి ఒకే ఒక్కటి ఇచ్చారు అని అన్నప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇప్పుడు నేను ఇమీడియట్ గా తున్నికి డేటా తీసా. తుల్లో కూడా 132 ఎన్నో రేషన్ షాపులు ఉంటే జనసేనకి ఒకే ఒకటి ఇచ్చారు. రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1-2 ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన శాఖ మంత్రి అయినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ అయినప్పుడు కూడా 1% కూడా ఇవ్వకపోతే జనసేన పార్టీ ఎందుకు స్పందించటం లేదు? బాలినేని గారు ఇది ఇష్యూ రేపింగ్ గారు కూడా ఎందుకు స్పందించలేదు? సో దీనన్నింటిని పెట్టి వాళ్ళు ఏమంటున్నారు, రియాజ్ పదవి నేను ఇచ్చాను అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రియాజ్ కూడా పదవి ఇచ్చుకోలేని బలహీనమైన స్థానంలో కూటమిలో ఉన్నారా? దీనికి బాలినేని నాగేంద్ర మనోహర్ గారు కానీ హరిప్రసాద్ గారు కానీ జనసేన నాయకులు ఎవరు కూడా స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఇదంతా బాలినేని గారిని తోసేద్దామనా? అక్షర సత్యం గారు ఏదైతే రేషన్ షాపులు ఒకటే ఇచ్చారు, ఎందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి స్పందించలేదంటే రేషన్ షాపులు పార్టీల ఆధారంగా ఇస్తారా లేదంటే వాళ్ళకి ఉన్న అర్హతను బట్టి ఇస్తారా? మరి వైసీపీ వాళ్ళు కూడా ఉండాలి కదండి అప్పుడు పార్టీ లేకుండా. కరెక్టే. ఇప్పుడు సార్ నేను 83 నుంచి గవర్నమెంట్ వస్తున్నాను సార్. నేను 83 నుంచి వస్తున్నా. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ గా వచ్చిన పాఠం తీసేసి కొత్త వేసుకుంటారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు మరి అదే నిజమైతే మరి వైసీపీ వాళ్ళు కూడా ఉంటారుగా. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు ఉండడంతో కారణం ఏంటి? అలాగే ఇప్పుడు సార్ ఇది అనేక ఇష్యూస్ అయిన ఏమంటారు, అసలు తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశానికి అనేక మంది నాయకులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, స్పీకర్లు అయ్యారు, అందరూ అయ్యారు. వాళ్ళెవ్వరు కోవతులు కాదు. ఒక్క బాలినేని శ్రీనివాస్ కోవత్ అని టీడీపీ కానీ టీడీపీకి మద్దతు ఇస్తున్న మీడియా కానీ ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అయినా జనసేన పార్టీ ఎందుకు స్పందించడం లేదు? మా పార్టీలో ఏం తీసుకోవాలి నిర్ణయాలన్నది మీ పక్కన మీ మీడియాకి సంబంధం ఏంటి? ఈ దామచర్ల జనార్దన్కి సంబంధం ఏంటి? లేదా డిబేట్ లో వస్తున్న అధికార ప్రతినిధికి సంబంధం ఏంటి? మా పార్టీ వ్యవహారం మేము చూసుకుంటాము, మీ టీడీపీ వ్యవహారం మీరు చూసుకోండి అనే విషయాన్ని జనసేన పార్టీ నుంచి ఎందుకు స్పందించడం లేదు? అది ఆ రకంగా స్పందిస్తే ఒకవేళ కూటమి ప్రకారం ఏదైనా ప్రాబ్లం వచ్చుద్దని స్పందించకపోయినా కూడా అది ప్రాబ్లం లేనట్టే కదా. ఉదాహరణకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేది రాంగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి బాలినేని గారు మీరు అలా మాట్లాడొద్దని చెప్పేవాళ్ళు కదా. ఆయన చెప్పలేదంటే అర్థం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు అని అనుకోవాలి, అలా కూడా అనుకోవచ్చు కదా. సార్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలినేని గారు 2 లెటర్లు స్వయంగా రాసి ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫలానా వ్యక్తులు నన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు అని. రైట్, అది వేరే విషయం. ఇప్పుడు ఒక ఇద్దరు ఇష్యూ దెబ్బలాడుకునేటప్పుడు వినపడుతుంది ఇస్తాను సార్. నన్ను ఒకసారి చెప్పమని సార్, చెప్పండి. నన్ను ఒకసారి చెప్పమని సార్. ఒక నిమిషం అదే అర్థం కావట్లా. మీకు ఇస్తాను, ఆగండి. శంకర కృష్ణవేణి గారు మీరేం మాట్లాడుతున్నారు వినపడతలేదు. ఇస్తాను, ఉండండి. మీరు ఈర్పాటు తీసేసి జాయిన్ అవ్వరు కానీ కృష్ణవేణి గారు మీ ఈర్పాటు తీసేసి జాయిన్ అవ్వండి. ఎస్ సత్యం గారు మాట్లాడండి సార్. ఇప్పుడు బాలినేని గారు శ్రీనివాస్ గారి దామచర్ల జనార్దన్ గారి వ్యక్తిగత గొడవ అయితే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోండి అని టీడీపీ ప్రకటించాలి, జనసేన ప్రకటించాలి.
అంతే తప్పించి వాళ్ళ ఇష్యూస్ కామన్ రేజ్ చేసినాడు ఆయన సమాధానాలు కూడా చెప్పాలి. ఒంగోలు జిల్లాలో 135కు ఒకటే ఇచ్చినప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి. ఏంటి అందులో ఆరోపణ ఎంతటి వరకు కారణాలు ఉన్నాయన్నది. అలాగే రియాజ్ గారికి పదవి ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా అన్నది కూడా జనసేన స్పష్టం చేయాలి. అలాగే ఇప్పుడు ఒంగోలు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళ మైండ్స్ నడుస్తున్నాయి, వైసీపీ వాళ్ళ మైండ్స్ నడుస్తున్నాయి. ఒక బాలినేని గారి మైండ్ ఎందుకు ఆఫీసర్ సార్? ఇందుకు 30 మంది వైసీపీ నుంచి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలోకి వస్తే కోవస్లు కదా, వైసీపీ జనసేనలోకి వస్తే కోవస్తా. ఈ ప్రచారాలు ఎంతవరకు లేదు? అగ్ని పోయినా కదా. అసలు మీడియా సంస్థలు ఎవరండి? ఎవరిని తీసుకోవాలి, ఎవరిని మానేయాలి, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరు కార్యకర్తలతో మాట్లాడాలి అనేది మీడియా సంస్థలకు సంబంధం ఏంటి? రాజకీయ పార్టీని చూసుకుంటే మీకు సంబంధం ఏంటని తెలుగుదేశం నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎందుకు ఖండించడం లేదు? అసలు ఇప్పుడు బాలినేని గారు జనసేన పార్టీ నుంచి మద్దతు లేకపోయినా రాష్ట్రం మొత్తం నుంచి జన సైనికులంతా కూడా బాలినేని గారు ఒకే ఒక్కడు మగాడు అన్నట్టుగా కీర్తిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ప్రతి జన సైనికుల్లో గూడుకోటిన అసంతృప్తిని, అసమ్మతిని, ఆవేశాన్ని, ఆక్రందరిని బాలినేని గారు నోటట్టు విన్నారు. ఆహా, జనసేన పార్టీకి ఒక్కడు దొరికేట్రా ఇంతకాలానికే, మా కష్టాన్ని నోరెత్తి చెప్పడానికని వాళ్ళు కీర్తిస్తున్నారు. బాలినేని గారి కులం మతం సంబంధం లేకుండా. ఆ పరిస్థితి కారణం ఏంటనేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అర్థం చేసుకుని కూర్చుని చర్చించుకుని జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది నిజమా కాదనేది తెలుసుకుని చర్యలు తీసుకుంటే రేపు పొద్దున మీద కూటమి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వైసీపీ వస్తుంది నా మాట వినాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు వైసీపీ నుంచి ఒక సమస్య వచ్చిందండి. నేను ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇది తప్పు అని వైసీపీ పార్టీని ఎవరన్నా అంటారా సార్? అందరూ సపోర్ట్ చేస్తారు వైసీపీకి. అలాగే టీడీపీలో రామచంద్ర జనార్దన్ గారు తప్పని ఒక టీడీపీ అధికార ప్రతినిధితో కనీసం చెప్పించాడు నాయకుడు కూడా. పార్టీలు అలా సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ జనసేన నుంచి ఎందుకు రావట్లేదు? రాకపోతే రేపు పొద్దున ఏ నాయకుడు వస్తాడు మీకు? ఏ నాయకుడి సమస్యల మీద పోరాడతాడు? మీరు ఒకరికొకరు సపోర్ట్ చేయకుండా అందులో 2 వర్గాలు ఉండి ఒక వర్గం అంతా బయటకు పొమ్మని కొంత నోరున్న నాయకులు అంతా బయటకు తోసేస్తుంటే రేపు పొద్దున ఎవరు వస్తాడు జనసేన పార్టీలోకి? అసలు పవన్ కళ్యాణ్ గారిని రివ్యూ చేసి మాట్లాడకుండా ఎందుకు అతను మద్దతు లేదని చెప్పకపోతే పార్టీల సమైక్య అయితే సమిష్టి ధర్మం ఎక్కడుంది? సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? ఎక్కడ తీసుకుంటారు? అసలు కార్యకర్తల మనోభావాలు ఏంటి? ఎందుకు ఇలా చేయాలి? బాలినేని గారు వెనకాల ఉన్నారని అర్థం చేసుకుంటారు.